I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని అందరినీ కూడా మరి సాటి లేని యేసు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Even one more day, privilege and opportunity to meditate His word, to come to the presence of God, to call upon the name of the Lord. దేవుడు మరొక అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధానానికి రావడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని మనం పలకడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చున్నారు. What a privileged people we are really. ఎంత ఆధిక్యత కలిగిన జనాంగం మనం ప్రియులారా మనము. Amen. ఆమేన్. We are all privileged people. మనమందరం కూడా ఆధిక్యత కలిగిన జనాంగము. By His grace. ఎందుకంటే ఆయన కృప చేత మన అన్నిటిని కూడా ఆయన రక్షించుకున్నాడు కాబట్టి. We are really privileged. దాన్ని బట్టి మనం కూడా ఎంత ఆధిక్యత కలిగిన జనాంగం మనము. Topmost privilege coming to the presence of God to call upon the name of the Lord. ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన నామాన్ని మరి హెచ్చించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చున్నారు. Hallelujah. హల్లెలూయా. Even angels, they do not have such a privilege. మరి దేవదూతలకు సైతము మరి గొప్ప అవకాశం వాటికి లేదు ప్రియులారా. We are more privileged than the angels. మరి దేవదూతల కంటే మనము ఎక్కువ ఆధిక్యత కలిగిన జనాంగం మనము. Why? Because when God has created angels, they were not created in the image of God. ఎందుకంటే దేవదూతలను ఆయన తన స్వరూపంలో చేసుకోలేదు. But the Bible says, కానీ వాక్యం సెలవిస్తా ఉంది. Genesis chapter 1 verse 26. ఆదికాండం 1:26 ప్రకారము God said, let us create the man in our own image. దేవుడు చెప్పారు, మనము మన పోలిక చొప్పున నరుని చేద్దామని చెప్పి. When God looked at our face, మరి ఎప్పుడైతే దేవుడు మన ముఖాన్ని చూశారో, so he can find his image in us and through us. మరి ఆయన స్వరూపాన్ని, ఆయన చిత్రాన్ని మనలోను మన ద్వారా ఆయన చూడగలడు. Amen. Amen. Are you happy? మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? Amen. Amen. Hallelujah. Hallelujah. If you are happy, why don't you shout hallelujah? మరి మీరు సంతోషంగా ఉన్నట్లయితే ఎందుకు గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. Hallelujah. When the Spirit of the Lord is saying something from the altar, we need to respond. That means we are still alive. మనం ఆత్మ మరి మనతో ఏమన్నా పలుకుతూ ఉన్నప్పుడు మరి యొక్క పులిపిట్ నుంచి మనమందరం కూడా దానికి స్పందించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనమందరం సజీవులంగా ఉన్నాం కాబట్టి. Amen. Amen. Are you alive? మీరు అందరూ సజీవంగా ఉన్నారా? If you are alive, shout hallelujah. మీరు సజీవులైతే గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. When we shout hallelujah, one hallelujah is enough to drive out the devil. మరి మీరు గట్టిగా హల్లెలూయా అని అరిచినట్లయితే, ఒక్కసారి మీరు అరిచే హల్లెలూయా అపవాదిని మీ నుంచి పారదోలటకు సరిపోతుంది ప్రియులారా. The devil will run away with 100 km speed. మరి అపవాది మీ నుండి 100 కిలోమీటర్ల వేగంతో మించి పారిపోతాడు ప్రియులారా. One hallelujah is enough to chase the powers of darkness. ఒక్క హల్లెలూయా చాలు అపవాది శక్తులను కదిలించడానికి, పారదోలడానికి. His word is power. ఆయన శక్తి, ఆయన వాక్కు శక్తి గలది His ప్రియులారా. name is power. ఆయన పేరే శక్తి. His power is his spirit is power. ఆయన ఆత్మ శక్తి గలది. Church must be power. Church must have power. మరి మన సంఘానికి కూడా అలాంటి శక్తి కలిగిన సంఘంగా ఉండాలి. Amen. Amen. Church must carry the power of the Holy Spirit. సంఘము పరిశుద్ధాత్మ శక్తి చేత నడిచే సంఘంగా ఉండాలి. Praying church is powerful church. ప్రార్థించే సంఘము బలమైన సంఘము. That's the reason we have been studying about prayer of Jesus and prayer of Elijah. అందుకనే మనం కొన్ని వారాలుగా మరి యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన, అట్లాగే ఏలియా జీవితంలో ప్రార్థన అంశం మనం ధ్యానిస్తూ వచ్చాం. Amen. Amen. Even in first service we are blessed really. మరి మొట్టమొదటి ఆరాధనలో కూడా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. In Telugu service we are all blessed. Even myself also, I too blessed. మరి మొట్టమొదటి ఆరాధనలో మరి సంఘం అంతా, ప్రత్యేకంగా నేను కూడా మరి ఆ ఆరాధనలో ఆశీర్వదించబడ్డాను. When the word of God preach, ఎప్పుడైతే దేవుని వాక్యము మరి పరిచర్య చేయబడుతుందో, బోధించబడుతుందో, the word of God will bring the blessings. మరి ఆ యొక్క దేవుని వాక్యమే మన జీవితంలో ఆశీర్వాదం కలుగజేస్తుంది ప్రియులారా. Amen. Amen. So we have been studying about the prayer of Elijah on Mount Carmel. మరి కర్మేలు పర్వతం మీద మరి ఏలియా చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. Today we are studying the final point, last point, which is called prayer with vision. మరి ఈ రోజు మరి ఆఖరి అంశం మనం ధ్యానించబోతున్నాం. అదేంటంటే దర్శనంతో కూడిన ప్రార్థన. Couple of things even last Sunday also we studied. మరి కొన్ని విషయాలు మనం గత వారం ధ్యానించి ఉన్నాం. Even this Sunday also will continue the same topic. మరి ఈ వారం కూడా అదే అంశాన్ని మనం కొనసాగించబోతున్నాం. This Sunday, maybe if God willing, even coming for Sunday. ఈ ఆదివారం మరి ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం కూడా. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. People are I'm receiving the calls from the even different nations. మరి
వేరే వేరే దేశాల నుంచి కూడా నాకు మరి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. Because they have been following all these messages from Agape Calvary Church. ఎందుకంటే అగాపే కల్వ సంఘం నుంచి బోధించబడిన ఈ యొక్క వర్తమానాలు అనేక మంది వింటూ ఉన్నారు. People are saying, Pastor, we are blessed through these messages. మరి మరి చెప్తా ఉన్నారు వాళ్ళు, మరి పాస్టర్ గారు అండి మీ యొక్క ఈ యొక్క వర్తమానాలు బట్టి మేము ఎంతగానో ఆశీర్వించబడుతున్నామని చెప్పి. It's the word of God, it's the God's word and also Spirit of the Lord who could minister us in our midst. మరి ఇది దేవుని యొక్క వాక్యం, అట్లాగా ఆత్మదేవుడు మన మధ్య ఆయన పరిచర్య మనకు అందిస్తూ ఉన్నారు. Always I believe as a man of God, it's not me, because I know that I do not have proper eloquence to speak His word. It's the Spirit of God. Therefore the Bible says, it's not you, the Spirit of the Father who speaks behalf of us. నా దైవ సేవకుడిని నమ్ముతున్నాను, మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతాను. అలాగే వాక్యం కూడా సెలవిస్తుంది, మాట్లాడే మీరు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలోంచి మాట్లాడతారని చెప్పి. This morning we are going to study on prayer with vision. ఈ ఉదయకాలమున మరి దర్శనముతో కూడి ప్రార్థన చేయడం విషయం మనం ధ్యానించబోతున్నాం. We may be praying from decades and decades, not able to receive answer for our praise. The reason why? Because we are praying just like a vision. మనము or without vision. మనం దశాబ్దాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఒక దర్శనముతో మనం ప్రార్థన చేయలేకపోవడం బట్టే. Why our prayers are not answered? ఎందుకంటే మన ప్రార్థనకు మన జవాబు పొందుకోలేకపోతున్నాం. Because we are not praying with vision. That's the number one reason. మొట్టమొదటి కారణం ఏంటంటే ఒక దర్శనంతో మనం ప్రార్థన చేయటం లేదు కాబట్టి. Though we are praying, we are not carrying the God's word. మరి మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయటం లేదు. Sometimes we may be carrying the word, we are not abiding in Christ Jesus. కొన్నిసార్లు వాక్యం కలిగి ఉన్నాము కానీ ఆ వాక్యం మన జీవితంలో కార్యసాధంగా మనం చూపించలేదు కాబట్టి. Gospel according to Matthew chapter 7 verse 7 says, ask, it shall be given unto you. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడును రాయబడి ఉంది అక్కడ. And John chapter 15 verse 7. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, if you will abide in me, then my words will abide in you, then whatever you ask in my name, it shall be given unto you. మరి అక్కడ ఏమని రాయబడిందంటే మీరు నా యందును నా మాట మీ యందు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు అది మీకు అనుగ్రహించబడును రాయబడింది అక్కడ. Shall means God is giving guarantee in our lives. మరి కలుగును అంటే దాని అర్థం, షల్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నిశ్చయంగా మీ జీవితం జరుగు తీరుతుందని చెప్పి. Whenever we come to the presence of God, remember church, we are not fighting in the air. మరి ఎప్పుడైనా ప్రియుల సంఘమైనా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే ఎప్పుడైనా మన సంఘానికి వచ్చామంటే దేవుని సన్నిధికి వచ్చామంటే దాని అర్థం ఏంటంటే మన గాలిలో పోరాటానికి రాలేదు. For example, when we go and meet the officers, when we stand before the officers, we are very attentive. మరి ఎప్పుడైతే మనము మరి ఆఫీసర్స్గా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వెళ్తా ఉంటాం, మనం చాలా మరి శ్రద్ధ కలిగి ఉంటాం మనం అక్కడ. When we talk to the authorities, we pay attention. మరి ఎప్పుడైతే అధికారులతో మనం మాట్లాడుతున్నామో మన శ్రద్ధ కలిగి మనం వాళ్ళ మాటలు వింటూ ఉంటాం. But think about Almighty God who has created whole creation. మరి సర్వశక్తి గల దేవుని గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. Whole cosmos is created by God. సర్వ సృష్టి అంతా కూడా ఆయన చేత మరి సృజించబడింది The ప్రియులారా. Lord whom we are praying is not an ordinary God. మనం ప్రార్థిస్తున్న దేవుడు సర్వసాధారణమైన దేవుడు ఎంత మాత్రము కాదు. He is Almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు. He is Almighty. ఆయన సర్వశక్తి గల దేవుడు. El Shaddai God. సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దై దేవుడు. I know many people instead of meditating on God, they think about devil. మరి నాకు చాలా మంది తెలుసు, వాళ్ళు దేవుని గురించి విషయాలు ధ్యానించడం బదులు అపవాది గురించి ధ్యానిస్తా ఉంటారు. Why? Because the work of the devil wants to divert your mind. అపవాది యొక్క పని ఏంటంటే మీ యొక్క మనస్సును చెరిపి మీకు మనస్సును మరి దేవుని మీద లేకుండా తిప్పివేయడం దాని పని. Many times we may not have problem with the devil, but many times we have a problem with the mind. మరి అపవాదితో మరి సమస్య లేదు కానీ చాలా సార్లు సమస్య ఎక్కడ వస్తుంది అంటే మన మనస్సును బట్టే సమస్య వస్తుంది. Of course we may say that, Pastor, we don't believe what the devil says, but the thing is you may not believe what the devil says, but many times you are believing and trusting what your mind says. మరి చాలా సార్లు మీరు చెప్పండి, పాస్టర్ గారు నేను అపవాది చెప్పే మాటలు నమ్మట్లేదు కానీ మీరు చాలాసార్లు మనం అంటూ ఉంటాం, కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే అపవాది చెప్పే మాటలు మనం వినకపోవచ్చు కానీ మన మనసు చెప్పే మాటలు మాత్రం మనం వింటూ ఉంటాం. We are not supposed to believe what mind says, what mind tells. మరి మన యొక్క మనస్సు ఏమి చెప్తుందో అది కూడా వినేవారుగా మనం ఉండకూడదు. Always we must hear the voice of the Spirit, not voice of the mind. మరి ఎల్లవేళ కూడా
ఆత్మ మనలోంచి చెప్పే విషయాలు మనం వినాలే కానీ మన యొక్క మనసు చెప్పే మాటలు మనం కేంద్రీకరించకూడదు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును Think గాక. about the prayers of Elijah. He stood all alone as a God's prophet. When he prayed in the presence of God, he saw the wonderful results. The fire came from the heaven and burned the altar and everything. మరి ఏలియా గురించి Burned the things on the altar. మరి ఏలియా గురించి మనం ఆలోచించినట్లయితే అతడు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అతడు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి నుంచి జవాబు పొందుకున్నాడు. ఎలాంటి జవాబు అంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ దహన బలిపీఠాన్ని అక్కడ రాళ్ళని అన్నిటిని కూడా దహించి వేసింది ప్రియులారా. The most interesting thing, 1 Kings chapter 18 verse 42. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 18:41 వచనం. After when he received answer for his prayers, he did not stop praying in the life of Elijah. మరి అతని జీవితంలో తన ప్రార్థనకి జవాబు పొందుకున్న తర్వాత కూడా ప్రార్థన చేయడం అనేది ఆపలేదు అతను. Right after seeing the results for his prayer, Elijah, he couldn't stop. మరి అతను ప్రార్థనకి జవాబు పొందుకున్న తర్వాత కూడా ప్రార్థన చేయడం మాత్రం ఎంత మాత్రం అతను ఆపివేయలేదు. And 1 Kings chapter 18 verse 42. మొదటి రాజుల గ్రంథం 18:41 వచనం. So Ahab went up to eat and to drink, and Elijah went up to the top of Carmel, and he cast himself down upon the earth and put his face between his knees. ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. Oh, blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. He wasn't satisfied just because of his prayers were answered. తన ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు కాబట్టి అతడు వెంటనే సంతృప్తి చెందలేదు ప్రియులారా. Still he wants to achieve something from the Lord. ఇంకా కూడా ఎక్కువగా దేవుని నుంచి పొందుకోవాలని అతను ఆశ కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. We need to pray like Elijah. మనం కూడా ఏలియా లాగా ఆ రీతిగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. The days of Elijah has to come. ఏలియా దినాలు మళ్ళీ రావాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Think about prayers of Jesus. Jesus is to pray always to fulfill the will of the Father. మరి యేసయ్య ప్రార్థన జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబట్ట కోరకే ఆయన ప్రార్థన His చేసేవాళ్ళు. prayers are not selfish. ఆయన ప్రార్థనలు ఎంత కూడా స్వార్థపూరితమైన కావు. Jesus never ever prayed to get the house, a land, something else, or any material things. మరి యేసయ్య ఎప్పుడు కూడా మరి ఇళ్ళ కోసం స్థలాల కోసము లేకపోతే భౌతిక సంబంధమైన అవసరాల కొరకు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయలేదు. Always is to pray and seek the Father, the presence of the Father, to fulfill the will of the Father. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినాక దేవుని యొక్క సన్నిధి కొరకు అట్లాగే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ప్రార్థన చేసేవారు. Even Jesus taught the same prayer to the disciples. Lord, let thy will be done as it is in heaven. మరి ఇదే విషయాన్ని తన శిష్యులు కూడా యేసయ్య నేర్పిస్తూ వచ్చారు. ఏంటంటే అయ్యా పరలోకమందు నీ చిత్తం ఏ రీతిగా జరుగుతుందో భూమి మీద కూడా ఆ రీతిగా జరుగుతుంది కాక అని ప్రార్థన చేయడం నేర్పించారు. You know the results of prayer? మరి ప్రార్థన యొక్క జవాబు ఏంటో తెలుసా? And 1 Kings chapter 18 verse 41. మొదటి రాజుల గ్రంథం 18:41 వచనం. And Elijah said unto Ahab, get thee up and eat and drink, for there is a sound of abundance of rain. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. Though there was no rain, nothing, no symptoms of rain, nothing, but still Elijah, he could hear the voice of the rain and sound of the rain in the spirit. మరి అక్కడ వర్షము గురించిన సూచన కానీ మరి ఆలోచన కానీ ఎంత మాత్రమో లేకపోయినప్పటికీ మరి ఏలియా మాత్రము తన ఆత్మలో వర్షము యొక్క స్వరం వినగలిగాడు ప్రియులారా. How it's possible? అది ఏ రీతిగా సాధ్యము? By faith all things are possible. ఎందుకని విశ్వాసం బట్టి సమస్తం ఎందుకని సాధ్యము? What I don't know, brothers and sisters, this morning for what you are praying and praying. మరి నా ప్రియమైన మన సహోదరి సహోదరుల ఈ ఉదయ కాలమున దేని విషయమైన ప్రార్థన చేస్తానో నాకైతే తెలియదు. What all you are praying in the presence of God, you need to see with your spiritual eyes. You need to hear with your spiritual ears. మరి ఏ విషయం అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో వాటిని మీ అంతరంగ నేత్రాలతో చూడాలా, అంతరంగ నేత్రాలతో వాటిని కనుగొనాలా ప్రియులారా. Let me repeat one more time. మరొకసారి విషయం మీకు తెలియచేయనివ్వండి. Whatever things you are praying and asking in the presence of God, ఏ విషయాలైతే దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో you need to see and hear the things
before receiving something. ఆ విషయాలన్నిటిని కూడా మీ ఆత్మలో వాటిని విని చూచేవారుగా మనం ఉండాలి. In order to see the things, your spiritual eyes must be open. మరి ఆ రీతిగా ఆత్మలోకములో మరి జరుగుతున్న విషయాలు మనం చూడాలంటే మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. How Elijah could hear the sound of the rain? ఎందుకని ఏలియా మరి ఆ యొక్క వర్షము యొక్క ధ్వనిని వినగలిగాడు? Because his spiritual ears are being opened. ఎందుకంటే అతని యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి. Our faith is not at all depends on symptoms or situations or circumstances. No, nothing. Therefore the Bible says, okay, come on. ఎందుకని మన విశ్వాసం అనేది ఏంటంటే మరి జరుగుతున్న పరిణామాలు బట్టి మనం చూసే విషయం బట్టి మన యొక్క విశ్వాసం ఆధారపడి ఉండకూడదు. And Hebrews chapter 11 verse 1 says, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:12 వచనం ప్రకారం faith is the substance of things hoped for, the evidence of things not seen. హెబ్రీయులకు 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమంటకు రుజువునైనది ప్రియులారా. Faith always trust and believe unseen things. మరి విశ్వాసం అనేది కూడా ఏమైతే మనకి కనపడవో వాటిని విశ్వసిస్తుంది, వాటిని నమ్ముతుంది ప్రియులారా. This morning you may be praying for your finance. ఈ ఉదయకాలం మరి ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. So you do not have bank balance in your bank. మరి మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు సరైన మరి నిల్వ లేకపోవచ్చు. So you do not have money in your bank. మన యొక్క బ్యాంక్ అకౌంట్ లో నిల్వ లేకపోవచ్చు. But still you need to trust in God for finance. మరి అప్పటికి కూడా మీరు మరి ఆర్థిక పరమైన విషయాల్లో దేవుని విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. Because the Bible says we need to trust and believe the unseen things. That's called absolute faith. మరి అందుకనే మరి విశ్వాసం అంటే ఏంటంటే ఏవైతే మనకి కంటికి కనపడవో వాటి యందు నిరీక్షణ ఉండి వాటిని నమ్మటమే విశ్వాసం అంటే ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Elijah, he couldn't see, he didn't see any kind of rain, no wind, nothing, but still he could hear the sound of the rain, abundance. ఏలియా బాహ్య నేత్రాలతో వర్షాన్ని గాని దాని సూచన గాని ఎంత మాత్రం చూడలేకపోయాడు, కానీ తన అంతరంగములో ఆ యొక్క వర్షం యొక్క స్వరాన్ని ధ్వనిని వినగలిగాడు. In order to receive answer for praise, two things are very important. We must see with our spiritual eyes. We need to hear with our spiritual ears. మరి మనం ప్రార్థన చేసే విషయాలకి జవాబు పొందుకోవాలంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన యొక్క అంతరంగ చెవులతో ఆ యొక్క విషయాన్ని మరి వినాలి, అలాగే మన మనోనేత్రాలతో ఆ చిత్రాన్ని చూసేవారుగా మనం ఉండాలి. I think already I gave this example regarding Paul Angicho from South Korea. మరి ఇంతకుముందే మరి ఈ ఉదాహరణ మరి పాల్ యాంగిచో గారి విషయంలో నేను మీకు ఇచ్చినట్టున్నాను. When Dr. Paul Angicho started his ministry, the place called Seoul in South Korea. మరి సౌత్ కొరియాలో అనే ప్రాంతంలో సియోల్ అనే పట్టణంలో ఆయన మరి పరిచర్య ప్రారంభంలో He started his ministry with only 5 believers. మరి ఆయన పరిచర్య కేవలం 5 విశ్వాసులతో ప్రారంభమైంది. Later on that 5 became 12 lakhs people. మరి ఆ 5 క్రమక్రమంగా 12 లక్షల మందిగా పెరిగింది. When he started with 5 people, ఆయన 5తో తన యొక్క పరిచర్య he was ప్రారంభించినప్పుడు staying in a small house. మరి ఆయన చిన్న మరి గదిలో ఆయన One ప్రారంభించుండొచ్చు. day as he was praying for his needs, his personal needs, మరి ఒక రోజు తన యొక్క వ్యక్తిగతమైన అవసరాల కోసం ఆయన ప్రార్థన చేస్తూ he ఉండగా was praying for the new bicycle, new table and also new fan, table fan. మరి కొత్త సైకిల్ కొరకు, టేబుల్ కొరకు, అట్లాగే టేబుల్ ఫ్యాన్ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. Because the Bible says when you ask, you believe that it's already given to you. ఎందుకంటే మరి వాక్యంలో ఏం రాయబడి అంటే వేటి విషయం అయితే మీరు అడుగుతున్నారో వాటిని పొందామని మనం నమ్మాలి. Dr. Cho, when he came to the church on the Sunday service, he made an announcement that Lord has blessed me with new bicycle, new fan and new table. మరి ఒక రోజు మరి ఆదివారం వర్తమానంలో ఆయన ఏం చెప్పారంటే దేవుడు నాకు కొత్త సైకిల్ తోను, ఫ్యాన్ తోను, అట్లాగే టేబుల్ తో నన్ను ఆశీర్వదించాడు అని చెప్పి ఆయన మరి తెలియజేశాడు. These 5 church members, they had a lot of enthusiasm to see these new things. మరి ఈ 5 విశ్వాసులు కూడా మరి ఈ విషయాలు మరి చూడాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆత్రుత కలిగి ఉన్నారు. Pastor, so we would like to visit your house today. మరి పాస్టర్ గారు అండి మీ యొక్క గృహాన్ని దర్శించాలని మేము అనుకుంటామని చెప్పారు. Pastor said, you are most welcome. మరి పాస్టర్ గారు అన్నారు రండి మీరు ఆహ్వానితులు అన్నారు. When these 5 members, when they visit Paul Angicho, nothing was there. మరి పాల్ యాంగిచో గృహాన్ని 5 విశ్వాసులు దర్శించినప్పుడు ఏ విషయాల గురించి అయితే ఆయన చెప్పారు అవేమీ అక్కడ వాళ్ళకి కనపడలేదు. They said, why you are telling lies? ఎందుకని మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పారు. But Paul Angicho, he said that I didn't say any lies. మరి పాల్ యాంగిచో గారు చెప్పారు నేను అబద్ధం చెప్పలేదు మీకు. Already I got new bicycle, new table and also new fan. మరి నాకు కొత్త సైకిల్ వచ్చింది, కొత్త టేబుల్ ఫ్యాన్ వచ్చింది, కొత్త టేబుల్ కూడా నాకు వచ్చిందని చెప్పారు. You know, then these 5 members asked, where are they now? You show us. మీ 5 విశ్వాసులు అడుగుతూ వచ్చారు మరి ఇవన్నీ ఎక్కడున్నాయని అడిగారు.
he said like this. ఆయన ఈ రీతిగా చెప్పారు, All these new things, they are in my womb. మరి ఈ విషయాలన్నీ కూడా నా లోపల ఉన్నాయని చెప్పారు, They are in my womb. నా కడుపులో ఉన్నాయని చెప్పారు. There is a womb of faith. విశ్వాస సంబంధమైన మరి కడుపు, గర్భము, they are in my womb of faith. అది విశ్వాస సంబంధమైన గర్భంలో ఉన్నాయని చెప్పారు. When somebody conceive the child, ఎప్పుడైతే ఎవరన్నా మరి స్త్రీ గనక గర్భమును ధరించినప్పుడు it takes time to give deliverance, at least 7 months and 9 months. మరి అది డెలివరీ కావడానికి దగ్గర 7 నుంచి 9 నెలలు పట్టవచ్చు. Though the person wants to give the delivery to the immature baby, it takes 7 months long. ఒకవేళ మరి ఇమ్మెచ్యూర్ బేబీకి డెలివరీ ఇవ్వాలన్నా గాన కనీసం 7 నెలలు పడుతుంది, or else it takes 9 months. లేకపోతే 9 నెలలు పడుతుంది. In the same manner, right after 6 months, I am going to give delivery to the new things. మరి ఆయన చెప్పారు, ఖచ్చితంగా 6 నెలల తర్వాత నేను మరి ప్రసవించబోతున్నాను ఈ విషయాలు అని చెప్పి. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Right after 6 months, exactly, he got the new bicycle, new table, and new fan. ఖచ్చితంగా 6 నెలల తరువాత ఆయన కొత్త సైకిల్, కొత్త టేబుల్ ఫ్యాన్, కొత్త టేబుల్ ఆయన పొందుకొని ఉన్నారు. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును What I గాక. want to tell you this morning, whatever you are praying in the presence of God, before receiving the things, you need to see by faith those things in the spirit realm. ఈ ఉదయకాలం మీకు ఏం తెలియాలనుకుంటున్నా అంటే, ఏ విషయాల గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో విశ్వాసముతో వాటిని మీ ఆత్మలోకములో మీరు చూచేవారుగా వినేవారుగా ఉండాలి ప్రియులారా. Do you understand what I am saying? మీకు ఏం చెప్తున్నా అర్థమవుతుందా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Bible says, whatever ask in my name, it shall be given unto you. వాక్యం సెలవిస్తుంది, నా నామములో మీకు ఏది అడిగినా కానీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పి. Hallelujah. హల్లెలూయా. And 1 Kings chapter 18 verse 44. మొదటి రాజుల గ్రంథం 18:44 వచనం. 18:44. 18:44. Okay, 1 Kings chapter 18 verse 43, sorry. మొట్టమొదటిగా 18:43 చదువుదాం. And said to his servants, go up now, look toward the sea. And he went up and looked and said, there is nothing. And he said, go again 7 times. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ లేదని అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. When servant looked up, there was nothing. That's what the Bible says. మరి ఆ సేవకుడు మరి తేరి చూచినప్పుడు అతనికి ఏమి కనపడలేదు. And Elijah said, go again 7 times. మరి ఏలియా చెప్పాడు, ఇంకా 7 మార్లు వెళ్ళి చూడమని చెప్పారు. Why it is mentioned as a 7 times? ఎందుకని 7 మార్లు అని రాయబడి ఉంది అక్కడ. 6 is a human number. 6 అనేది ఏంటంటే మానవుని సంఖ్య. If it is 666, is a Satan number. 3 6లు అంటే దాని అర్థం ఏంటంటే అపవాది సంఖ్య. 7 is a complete number. 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. And also 7 is a divine number. 7 అనేది దైవికమైన సంఖ్య. And 7 is God's number. 7 అనేది దేవుని యొక్క సంఖ్య. Why 7 is called as a divine or God's number, perfect number? Why it is so? ఎందుకని 7 అనేది దేవుని సంఖ్య, దైవికమైన సంఖ్య ఎందుకని పిలువబడుతుందంటే, Yahweh Elohim has created whole cosmos he has created 6 days. ఎందుకంటే మరి సర్వసృష్టికర్త దేవుడు మరి సర్వ సృష్టిని అంతటిని కూడా 7 రోజుల్లో సృష్టించాడు. And when God has created the 6th day, he has created Adam and Eve. మరి 6వ దినాన ఆయన ఆదాము అవ్వలను ఆయన సృష్టించాడు ఆయన. And human beings were created on the 6th day. మరి అట్లాగే మరి మానవుల్ని 6వ దినాన దేవుడు సృష్టించాడు. That's why it is called human number. అందుకనే 6 అనేది ఏంటంటే మానవుల సంఖ్యగా పిలువబడుతుంది. And also it is the incomplete number. అట్లాగే అసంపూర్ణమైన సంఖ్య అది. Of course, when he has created whole cosmos, he used to say good. మరి దేవుడు అంతటిని సృష్టించినప్పుడు బాగుంది అని చెప్తూ వచ్చారు. When God has created Adam and Eve, he didn't say only good, he said very good. మరి ఎప్పుడైతే ఆదాము అవ్వలను సృష్టించాడో ఆయన బాగుందని మాత్రం చెప్పలేదు కానీ చాలా బాగుందని చెప్పారు. Because God could see the completion of this creation when he created Adam and Eve. ఎందుకంటే మరి ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఆయన యొక్క సృష్టి యొక్క సంపూర్ణతను ఆయన చూడగలిగాడు. Without you and me, this cosmos is nothing. నీవు నేను లేకుండా మరి సృష్టి అంతా కూడా ఏమీ కాదు ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. And after creating the human being, 7th day, Bible says God took rest, he rested.
మరి వాక్యంలో ఏమని రాయబడి 6 రోజుల్లో సృష్టించిన తర్వాత 7వ దినమున దేవుడు విశ్రమించిన రాయబడి ఉంది. What it means when God rest means did he sleep? మరి విశ్రమించాడంటే మరి దేవుడు నిద్రపోయాడా? No. అలా కాదు Because ప్రియులారా. the Bible says the God of Israel will not sleep nor slumber. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. God took rest from that work. మరి దేవుడు ఆ యొక్క పని నుండి విశ్రమించాడు. He took rest from that creation. మరి ఆ యొక్క సృష్టి యొక్క పనిలో నుండి ఆయన ఏం చేశారంటే విశ్రమించారు. He rested from that the work of creation. మరి సృష్టి యొక్క పనిలో నుండి ఆయన విశ్రమించారు. That's why it is called 7 is a God's number. అందుకనే 7 అనేది దైవిక సంఖ్యగా పిలువబడుతోంది. That's why you go and see 7 times. అందుకనే ఇక్కడ ఏలియా కూడా తన యొక్క సేవకుడు చెప్తున్నాడు 7 మార్లు వెళ్ళి చూడమని చెప్పి. Now 1 Kings chapter 18 verse 44. మరి మొదటి 18వ అధ్యాయం 44 వచనం. And it came to pass at the 7th time, and he said, behold, there arise a little cloud out of the sea like a man's hand. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కువ వచ్చుచున్నది. నేను Size of the hand is not so big, it's not so huge, nothing. It's very little. ఆ మేఘం యొక్క మరి సైజ్ ఎంత ఉందంటే అది పెద్దది కాదు కానీ కేవలము అరచేయి అంత మాత్రం ఉన్నది. I love to read these words again and again. There ariseth a little cloud out of the sea like a man's hand. ఈ యొక్క విషయాన్ని నేను మళ్ళీ నేను చదవాలనుకుంటున్నాను. అక్కడ ఏంటంటే చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని రాయబడి ఉంది అక్కడ. I tell you the truth, when we pray in the presence of God, we need to believe the things which we can't see. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం ప్రియులారా విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. వాటినన్నిటి కూడా మనం అందరం విశ్వసించేవారుగా ఉండాలి. And secondly, రెండవదిగా by seeing the things we cannot limit God. మరి చూడటం బట్టి చూసే వాటిని బట్టి దేవుని మనం ఎంత మాత్రం కూడా లిమిట్ చేయలేము. God doesn't want to bless the children of Israel according to size of the cloud. మరి దేవుడు ఆ యొక్క మేఘం యొక్క పరిణామాన్ని బట్టి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఆశ్రయించాలనుకోవట్లేదు. Because our God who I am praying, he could bless us with unlimited blessings. ఎందుకంటే ఏ దేవుడిని అయితే మీకు బోధిస్తున్నానో ఏ దేవుడిని నేను సేవిస్తున్నానో ఆయన మీకు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వగలరు ప్రియులారా. The cloud always, wherever we read in the Bible, the cloud represents the presence of God. మరి బైబిల్లో మేము చూసినట్లయితే మేఘం అనేది దేనికి సూచనగా ఉందంటే దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నది. It's called the glory of Shekinah. అది దానికి ఇంకొక పేరు ఏంటంటే షకైనా గ్లోరీ. Cloud always represents the God's presence. మరి మేఘం అనేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నది. I don't care, it's not the matter whether the cloud is big or small. మరి ఆ యొక్క మేఘం యొక్క మరి విస్తీర్ణ పెద్దగా ఉందా చిన్నదిగా ఉందా అది ప్రాముఖ్యం కాదు. I want to speak the things very practically. మరి ప్రాక్టికల్ గా మీకు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. One day I was called to preach the gospel in a particular village. ఒక దినమున నేను ఒక పలానా మరి పల్లెటూరులో మరి వాక్యాన్ని బోధించి నేను ఆహ్వానించబడ్డాను. Which is 29 kilometers away from Anantapur. మరి ఆ యొక్క మరి ఊరు ఎక్కడ ఉందంటే అనంతపురం నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. From here to Battalpalli. ఇక్కడ నుండి బత్తలపల్లి. Evening I was supposed to preach the word. మరి సాయంత్రకాలమున అక్కడికి వెళ్ళి వాక్యం బోధించవలసిన పరిస్థితి. So I was waiting for the transport to come. మరి నేను మరి వాహనం కొరకు ఎదురు చూస్తున్నాను వెళ్ళడానికి. I was just waiting for the transport to come near at collector office. మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి యొక్క వాహనం కొరకు ఎదురు చూస్తా ఉన్నాను వెళ్ళడానికి. When I checked my pocket, ఎప్పుడైతే నా యొక్క జేబు నేను చూచానో there was little money, only 50 paise. మరి 50 పైసలు మాత్రమే ఉన్నది. When I wanted to buy the ticket, it was 1 rupee 50 paise. మరి ఆ రోజుల్లో టికెట్ కొనాలంటే ₹1.50. I was having only 50 paise. కానీ నా జేబులో కేవలం ₹10 మాత్రమే I was ఉంది. asking the Lord by standing at collector office. మరి కలెక్టర్ ఆఫీస్ నిలబడి నేను దేవుని అడుగుతా ఉన్నాను నేను. It was month of April, is very heat. మరి అది ఏప్రిల్ మాసము చాలా వేడిగా ఉన్నది. It's a terrible heat. అది భయంకరమైన వేడి. When I was asking the Holy Spirit, Lord, how can I go, Lord? పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాను అయ్యా నేను ఎలా వెళ్ళాలని చెప్పి. This evening I got the meeting. మరి యొక్క సాయంత్రం నాకు అక్కడ మీటింగ్ ఉంది. I heard the voice of the Lord in my spirit. నా ఆత్మలో దేవుని యొక్క స్వరాన్ని నేను వినగలిగాను. Do you know what the Spirit of the Lord told me? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? He told me like this, you go by 11 number vehicle, he said. మరి ఆయన నాకు చెప్పే 11వ నెంబర్ సంఖ్య గల బస్సు ఎక్కాలమన్నారు. Do you know what's the 11 number vehicle? 11 నెంబర్ సంఖ్య అర్థం అంటే Go by walk తెలుసా? only. Walking 28 kilometers. మరి 28 కిలోమీటర్లు అది. I said, Lord, it's very hot.
అయ్యా చాలా వేడిగా ఉంది నాయన అని చెప్పాను. Lord, I can't bear this heat, Lord. అయ్యా వేడిని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పాను. Then I heard the voice of God. దేనికి స్వరాన్ని నేను వినగలిగాను. My son Daniel, you don't worry. My presence shall come with you. నా కుమారుడా దానియేలు నువ్వు భయపడవద్దు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పి. Right after a few seconds, literally, I could see the beautiful cloud was coming upon my head. మరి కొన్ని క్షణాలు గడిచిన వెంటనే అద్భుతమైన మేఘము మరి బయటికి రావడం నేను చూశాను నేను. When I saw that cloud, I felt all over my body as if the Lord himself switched on the aircon. మరి నేనేమనుకున్నానంటే అది ఎంత చల్లగా ఉందంటే దేవుడే ఏసీ ఆన్ చేశాడేమో అనుకున్న రీతిగా చల్లగా ఉంది అది. The cloud was with me. ఆ యొక్క మేఘము నాతోనే ఉంది. As I was walking 28 kilometers. మరి 28 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడల్లా ఆ మేఘం నాతోనే ఉంది. The cloud didn't left me. ఆ యొక్క మేఘం నన్ను విడిచిపోలేదు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Then while I was praying for that cloud, మరి ఎప్పుడైతే మేఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానో Spirit of the Lord told me. దేవుని ఆత్మ నాకు చెప్పింది. When the children of Israel walking from Egypt to Canaan, ఏ రీతిగా ఇశ్రాయేల్ జనాంగం ఎడారిలో ఐగుప్తు నుండి కనాను దేశం వైపు వెళ్తూ వచ్చారో. Bible says the Lord Jehovah he walked before the Israel. మరి వాక్యం సెలవిస్తుంది మరి ఇశ్రాయేలులకు ముందు నడుచుకుంటూ వచ్చాడంట దేవుడు. Daytime he walked like pillar of cloud, night he walked like pillar of fire. పగలి కాలమున ఆయన మేఘ స్తంభముగా, రాత్రి కాలమున అగ్ని స్తంభముగా ఇశ్రాయేల్ జనాంగానికి ముందుగా నడుచుకుంటూ వచ్చాడు. God sent upon my head. ఆ యొక్క మేఘము నాతోనే ఉంది. As I was walking 28 kilometers. మరి 28 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడల్లా ఆ మేఘం నాతోనే ఉంది. The cloud didn't left me. ఆ యొక్క మేఘం నన్ను విడిచిపోలేదు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Then while I was praying for that cloud, మరి ఎప్పుడైతే మేఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానో Spirit of the Lord told me. దేవుని ఆత్మ నాకు చెప్పింది. When the children of Israel walking from Egypt to Canaan, ఏ రీతిగా ఇశ్రాయేల్ జనాంగం ఎడారిలో ఐగుప్తు నుండి కనాను దేశం వైపు వెళ్తూ వచ్చారో. Bible says the Lord Jehovah he walked before the Israel. మరి వాక్యం సెలవిస్తుంది మరి ఇశ్రాయేలులకు ముందు నడుచుకుంటూ వచ్చాడంట దేవుడు. Daytime he walked like pillar of cloud, night he walked like pillar of fire. పగలి కాలమున ఆయన మేఘ స్తంభముగా, రాత్రి కాలమున అగ్ని స్తంభముగా ఇశ్రాయేల్ జనాంగానికి ముందుగా నడుచుకుంటూ వచ్చాడు. God sent upon my head same cloud. మరి దేవుడు నా యొక్క తల మీద కూడా అదే మేఘ స్తంభాన్ని Same ఇచ్చాడు. glory, same power. అదే ఆత్మ, అదే శక్తి, అదే మహిమ. Even Elijah's servant saw the same cloud. మరి ఏలియా యొక్క సేవకుడు కూడా అదే మేఘాన్ని చూడగలిగాడు. Blessed be the name of the దేవుని Lord. నామం సన్నుతించబడును గాక. Still I remember one of my spiritual birthday. I was praying here in particular place in front of the church. మరి ఒక రోజు మరి నా ఆత్మ సంబంధమైన పుట్టినరోజు అప్పుడు మరి యొక్క మందిరానికి వెలుపల నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Those days we used to have Bible college in particular house, in front of the church. మరి ఆ రోజుల్లో బైబిల్ కాలేజ్ ఏంటంటే మన యొక్క సంఘానికి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో మనం ఉంటూ ఉండేది. On the day that June 16th is very special day for me. Because it was my rebirth day. మరి జూన్ 6వ తారీఖు నా జీవితం June 16th. జూన్ 16వ తారీఖు నా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను తిరిగి జన్మించిన రోజు అది. Whole day I wanted to spend time in prayer. మరి దినమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలనుకున్నాను నేను. At 10 o'clock I told Pastor Mukti I'm going for prayer, I said. మరి నేను పాస్టర్ ముక్తి గారు చెప్పాను, నేను 10 గంటలకే నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తానని చెప్పి. Someone came and dropped me at that house. మరి ఎవరో వచ్చి నన్ను ఆ యొక్క మరి ఈ గృహం దగ్గర నన్ను అక్కడ దింపారు, వదిలారు. Brother said, when you finish prayer I'll come and pick you up. మరి ఆయన చెప్పారు, పాస్టర్ గారు అంటే మీ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వచ్చి మేము తీసుకెళ్తానని చెప్పారు. So I finished my prayer at 2:30. మరి నాకు ప్రార్థనని 2-2:30 గంటలు నేను ముగించుకున్నాను. I was waiting for that person to come but he didn't come. మరి ఆ యొక్క వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నాను కానీ ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి రాలేదు. Because of any reason maybe. మరి ఏదో ఒక కారణం కావచ్చు. I started walking to home. మరి నేను మెల్లిగా మరి గృహం వైపు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. As I was walking, God sent me cloud upon my head again. మరి అదే రీతిగా మరొకసారి దేవుడు ఒక మేఘాన్ని నా తలపైకి పంపించారు. I tell you, Pastor Mukti, she was waiting for me to receive at the gate.
మరి పాస్టర్ ముక్తి గారు నా కొరకు ఆ గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. Suddenly she was shouting, "Oh, I could see the cloud upon your head." ఆమె గట్టిగా కేక వేస్తున్నారు అనుకోకుండా, ఏంటంటే ఇదిగో మీ మీద నేను మేఘాన్ని చూస్తున్నాను అని చెప్పి. See the cloud, cloud, cloud. మీ మీద నేను మేఘాన్ని చూస్తున్నాను చెప్పారు. Because all over there was terrible heat. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భయంకరం వేడి ముందు ప్రియులారా. And around me only sun rays. మా చుట్టుపక్కల అంతా కూడా భయంకరం ఎండ వేడి. But only upon me there was a cloud. కానీ నా తల మీద మాత్రమే దేవుని యొక్క మేఘం ఉంది ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. The Lord who led me and who's been leading me with the cloud. ఏ దేవుడైతే మరి నన్ను ఆ మేఘం ద్వారా నడిపించుకుంటూ వచ్చాడో, Same God is with you. ఆ దేవుడు మీతో కూడా ఉన్నాడు ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. The size of the cloud, it may be looking very small. మరి మేఘం యొక్క మరి దాని యొక్క విస్తీర్ణము చాలా చిన్నగా ఉండవచ్చు. The Bible says like a man's hand. ఒక మానవుని యొక్క అరచేయంత. You know that the hand of the Lord is nothing but that the hand of the the size of the hand, it may be like man's hand, but it's nothing but hand of the Lord. మరి ఆ యొక్క మేఘం యొక్క విస్తీర్ణము మానవు యొక్క అరచేయి అంత ఉండొచ్చు, కానీ అరచేయి ఏంటంటే మానవుని యొక్క అరచేయి కాదు, కానీ అది దేవుని యొక్క హస్తమే ప్రియులారా. That's why and he said, "Go up, say unto Ahab, prepare thy chariot and get thee down, that the rain stop thee not." అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాడిని పంపెను. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. When I gone through tough time and trials and temptations, ఎప్పుడైతే నా జీవితంలో మరి భయంకరమైన మరి స్థితిగతులు నేను వెళ్తూ వచ్చినప్పుడు, the Lord is being confirmed with me, he that he is always with me. ఆయన ఎప్పుడు కూడా నాకు రుజువుపరుస్తూ వచ్చారు, ఆయన ఎల్లవేళ కూడా నాతో ఉన్నాడని చెప్పి. He proved many times, "My son Daniel, my presence shall come with thee." ఆయన ఇప్పుడు కూడా నా జీవితంలో రుజువుపరుస్తూ వచ్చారు, నా ప్రియమైన కుమారుడు దానియేలు నా సన్నిధి నీతో కూడా వస్తుందని చెప్పి. And few years back I was in fasting 3 days and 3 nights. మరి కొన్ని సంవత్సరాల క్రితము నేను మరి 3 రోజులు మరి పగలు రాత్రి నేను ఉపవాసం చేస్తూ వచ్చాను. While I was preaching in Vijayawada meetings. విజయవాడ మన ప్రాంతంలో నేను మన సభల్లో బోధిస్తున్నప్పుడు, It was the terrible summer and terrible heat. అది భయంకరమైన మరి ఎండాకాలము భయంకర వేడి గల I దినాలు. was praying in the presence of God. Immediately the Spirit of God sent the beautiful cloud on me. మరి నేను అప్పుడు ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మేఘాన్ని నా పైకి పంపించున్నారు ప్రియులారా. At that time God gave me the beautiful song to write. పగలు మేఘస్తంభమని నాతో చెప్పావు, రాత్రి అగ్నిస్తంభమని నాతో అన్నావు. మరి ఆ సమయంలో దేవుడు తన కొరకు ఒక అద్భుతమైన పాట రాయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చేది ఏంటంటే, పగలు మేఘస్తంభమే నాతో ఉంటానని చెప్పావు, రాత్రి అగ్నిస్తంభమే నాతో ఉంటానని అన్నావని చెప్పి రాశాను. At that time I wrote that stranger. మరి ఆ యొక్క మరి పాటను నేను రాశాను. When I was admitted in the hospital in Udupi, మరి ఉడుపి ప్రాంతంలో నేను హాస్పిటల్ మరి అడ్మిట్ చేయబడినప్పుడు, I was having the terrible lump in my stomach. మరి నాకు మరి కడుపులో ఒక భయంకరమైన మరి గడ్డ అనేది వచ్చింది. Doctors they told me that I must go through the surgery. మరి డాక్టర్స్ చెప్పారు నేను సర్జరీ గుండా వెళ్ళవలసి వస్తుంది. Doctor said we can't give guarantee, even during the operation time, even on table something may happen. మరి వాళ్ళు డాక్టర్స్ చెప్పారు మేము గ్యారంటీ ఇవ్వలేము, మరి ఆపరేషన్ చేస్తూ ఉండకపోవచ్చు, లేకపోతే మరి ఎప్పుడైనా కానీ ఏదైనా జరగవచ్చు అని చెప్పారు. At that time God gave me one more stranger. మరి దేవుడు నాకు దాని తర్వాత ఇంకొక స్టాంజా ఇచ్చారు. క్షమించు వాడవని నాతో చెప్పావు, స్వస్థపరచు వాడనని నాతో అన్నావు. దట్ స్ట్రేంజర్. మరి ఆ స్టాంజా ఇచ్చారు, ఆ పల్లవి నాకు ఇచ్చారు. ఏంటంటే మరి క్షమించువాడవని నాతో అని చెప్పావు, క్షమించువాడని నాతో అన్నారని చెప్పి స్టాంజా రాయగలిగాను. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Hallelujah. 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 Okay. Let's clap our hands and glorify the name of the Lord. మరి చప్పట్ల కొడుతూ దేవుని నామం మహిమపరుద్దాం. Praise the Lord. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. పగలు మేఘ స్తంభమని నాతో చెప్పావు, రాత్రి అగ్ని స్తంభమని నాతో అన్నావు. పగలు మేఘ స్తంభమని నాతో చెప్పావు,
రాత్రి అగ్ని స్తంభమని నాతో అన్నావు. ఆరాధనా 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 ఆరాధనా. క్షమించువాడనని నాతో చెప్పావు, స్వస్థపరచువాడనని నాతో అన్నావు. క్షమించువాడనని ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలు మేఘ స్తంభమని నాతో చెప్పావు, రాత్రి అగ్ని స్తంభమని నాతో అన్నావు. పగలు మేఘ స్తంభమని, రాత్రి అగ్ని స్తంభమని. ఆరాధనా 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 ఆరాధనా. ఎర్ర సముద్రం పాయలుగా నీవే చేశావు, ఆరిన నేలను నడిపించి అద్దరి చేర్చావు. ఎర్ర సముద్రం పాయలుగా ఆరిన నేలను నడిపించి అద్దరి చేర్చావు. ఆరాధనా 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 ఆరాధనా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Remember, church, the God of Israel will not sleep nor slumber. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు పిల్లరా. In the eyes of the servant, that cloud, it may be looking very small. మరి ఆ యొక్క సేవకుని దృష్టిలో ఆ యొక్క మేఘము చాలా చిన్నదిగా కనపడుతూ In ఉండొచ్చు. the same manner, when we looked at the things of God, it may be looking very small. అదే రీతిగా మరి దేవుని యొక్క విషయాలు ఎప్పుడు మనం చూసినట్లయితే అవి మనకు చిన్నగా కనపడుతూ ఉండవచ్చు. Whether things may be small or big, no matter, Lord will never ever act according to the size of the things. మరి అవి చిన్నగా కావచ్చు లేదా పెద్దగా కావచ్చు, కానీ దేవుడు మాత్రము వాటి యొక్క మరి సైజుని బట్టి దేవుడు పనిచేసేవాడుగా లేడు పిల్లరా. Why? Because the Lord whom we are praying, He is unlimited God. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు మితిలేని దేవుడు కాబట్టి. Blessed be the name of the Lord. దేవుడు నామ సన్నతించబడుగాక. అపరిమితమైన దేవుడు, అపరిమితమైన దేవుడు. Amen. We cannot measure His power. ఆయన యొక్క శక్తిని మనం కొలవలేము. We cannot measure His blessings. ఆయన యొక్క ఆశీర్వాదం మనం కొలవలేం పిల్లరా. Let me give you an example. మీకు ఒక ఉదాహరణ తెలియచేయనివ్వండి. One day Simon Peter, he was utterly failed to catch the fish. మరి ఒకానొక దినమున మరి సీమోను పేతురు మరి చేపలు పట్టడంలో విఫలమైపోయిన స్థితిలో ఉన్నాడు. Many times we think that I am very intellectual person. చాలాసార్లు అనుకుంటున్నాను నేను చాలా జ్ఞానం కలిగినవాడిని అనుకుంటూ We ఉండొచ్చు. think just because of education, position, we think that I am skillful person. మరి నా యొక్క విద్యను బట్టి నాకున్న స్థితిగతులను బట్టి నాకు చాలా నేర్పరితనం ఉంది అనుకుంటూ ఉండవచ్చు. Many times we think that we are very gifted and talented and skillful. మనం చాలా తలాంతులు కలిగి చాలా జ్ఞానం కలిగిన వారు మనం అనుకుంటూ ఉండవచ్చు. When we read Luke chapter 5 verse 1 to 5, మరి లోకాసువార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూసినట్లయితే there was a person called whose name was Simon Peter. అక్కడ ఒక వ్యక్తిని చూడవచ్చు. అతని పేరు ఏంటంటే సీమోను పేతురు. He was a fisherman. అతడు మత్స్యకారుడు. One day when he put the nest in the night, he couldn't catch anything. ఒక రాత్రంతా అతడు ప్రయాసపడి చేపలకు వెళ్ళినా గానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు.
whole day he tried his level best to catch the fish, not fish. చేప కాదు కదా, కప్ప కూడా దొరకలేదు. మరి రాత్రంతా అతడు ఎంతో కష్టపడ్డాడు, మరి చేపలు పడదామని చెప్పి. చేపలు కాదు కదా, కనీసం కప్పలు కూడా He పట్టలేకపోయాడు. was totally failed, utterly failed. అతడు బహుగా అంటే పూర్తిగా విఫలమైన స్థితిలో ఉన్నాడు. Blessed be the name of the దేవుని Lord. నామం సన్నుతించబడును గాక. When we fail our lives, ఎప్పుడైతే మన జీవితంలో మనం ఓడిపోతామో, we may be fail in our personal life. వ్యక్తిగత జీవితంలో మనం ఓడిపోయిన స్థితిలో ఉండవచ్చు. We may be fail in our education or position. మన విద్యలో కానీ మన స్థితిగతుల్లో కానీ మనం ఓడిపోయిన స్థితిలో ఉండవచ్చు. Those failures not considered as a real failures. మరి ఆ యొక్క ఓటమిని నిజమైన ఓటమిగా మనం అంగీకరించకూడదు. Sometimes when we are praying, keep on praying and praying, things may be delay. మరి మనం కొన్ని సార్లు మన ప్రార్థన చేస్తూ ఉండగా కొన్నిసార్లు మన ప్రార్థన విషయంలో ఆలస్యం జరగవచ్చు. Delaying doesn't mean denying. మరి ఆలస్యం అంటే అర్థం ఏంటంటే అది తృణీకరణ కాదు. Remember when Simon Peter utterly failed to catch the fish? ఎప్పుడైతే మరి సిమోను పేతురు మరి చేపల పట్టణం విఫలమైపోయాడో, Oh Jesus, he looked at the two boats. మరి యేసయ్య 2 దోణులను చూశారు ఆయన. But he started speaking to the Simon Peter boat. కానీ ఆయన సిమోను పేతురు దోణితో మాట్లాడటం ప్రారంభించారు. Why he did not speak to the rest of the guys? ఎందుకంటే మిగతా వ్యక్తులతో ఆయన ఎందుకని మాట్లాడలేదు? Because Jesus knows even in the time of failure, in the time of depression, in the time of operation, who could hear the voice of God? ఎందుకంటే దేవునికి తెలుసు మరి ఒత్తిడిలో కూడా లేదా అపవాది యొక్క మరి తృణీకరణలో కూడా ఎవరు దేవుని యొక్క స్వరాన్ని వినగలగరు ఆయనకు తెలుసు. Even in our life, practically I am speaking, when everything went on well, we say thank you Jesus, praise the Lord. మరి ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అంతా బాగా జరుగుతున్నప్పుడు యేసయ్యా నీకు వందనాలని చెప్తూ ఉంటాం మనం. When we go through the unfavorable circumstances and failures, terrible situations, pain, agony, storm, wind, will you say the praise the Lord? మరి ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రతికూలమైన సమయాల్లో వెళ్తా ఉంటామో, ఎప్పుడైతే మరి ఓటములలోను అట్లాగే మరి ఒత్తిడిలోను అట్లాగే మరి గాలి తుఫాన్లో వెళ్తూ ఉంటామో అప్పుడు కూడా మనం దేవునికి వందనాలని చెప్పగలమా? And Simon Peter, when he gone through the fail, he was starting cleaning the nest to go back to his home. మరి అతడు మరి ఆ రీతిగా ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అతడు ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క వలల్ని కడుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళాలని సిద్ధమవుతూ ఉన్నాడు. Jesus appeared before Simon Peter. మరి అదే సమయంలో యేసయ్య పేతురు ముందు ప్రత్యక్షమయ్యారు. And Jesus said, keep and put your boat in the deep of the waters. మరి ఆయన మరి పేతురు ఏం చెప్పారంటే నీ నావను నీ యొక్క దోణిని కొద్దిగా లోపలికి నడిపించమన్నారు. Let your boat go in the deeper and deeper of the waters. నీ యొక్క దోణిని ఇంకా కొద్దిగా లోపలికి నడిపించమన్నారు. Please listen carefully. ఈ జాగ్రత్త విషయం ప్రియులారా, what is significance of our heart? ఆ యొక్క దోణి మన యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. Absolutely the significance of heart. ఖచ్చితంగా దోణి మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. When Jesus said let your boat go in the deeper of the waters, మరి యేసయ్య ఎప్పుడైతే నీ దోణిని లోతు నడిపించమని చెప్పారో, that's the deepest experience with the Lord Jesus Christ. అది యేసయ్యతో లోతైన ఆత్మీయ అనుభవం గురించి సూచిస్తా ఉంది ప్రియులారా. Deeper experience of our spiritual life. దేవునితో ఆత్మ సంబంధమైన లోతైన అనుభవం గురించి సూచిస్తా I ఉంది. know some people they pray outwardly, that's all. మరి కొంతమంది పెదవులతో బాహ్యంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. They don't want to get into the deeper experience in the spirit realm. వాళ్ళ ఆత్మ విషయంలో లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. You may be praising the Lord and praying and 24/7, but are you going to the deeper experience? మరి వాళ్ళు 24 గంటలు దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు లోతైన అనుభవంలోకి వెళ్తున్నారా లేదని ప్రాముఖ్యము. Deeper experience in the spiritual realm. ఆత్మ విషయంలో లోతైన అనుభవము. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And you know what Simon Peter said? అప్పుడు సిమోను పేతురు ఏమన్నాడంటే, I toiled whole night but I couldn't catch nothing. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాం. If you and me would have in the place of Simon Peter, ఒకవేళ నీవు నేను గనక సీమోను పేతురు స్థానంలో ఉన్నట్లయితే we would have told to Jesus like this. మనము మరి దేవునితో రీతిగా సమాధానం ఇచ్చి ఉండవచ్చు. Jesus, I know that you are son of the living God. యేసయ్య నాకు తెలుసు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పి, I know that you can cast out the demons. అయ్యా నువ్వు మరి అపవాదిని పారదోలుతావు తెలుసు I నాకు. know you can heal the sick and diseases. మరి మీరు రోగగ్రస్తులను స్వస్థపరచగలవని నాకు తెలుసు. I know, Master, even you can rise the dead people. Have you ever
Have you ever been to catch the fish? మరి ఆయన చెప్తుండొచ్చు, అయ్యా నువ్వు చనిపోయిన వాళ్ళని సైతము తిరిగి లేపగలవని తెలుసు, కానీ ఎప్పుడైనా నువ్వు చేపలు పట్టక వెళ్ళావా? Have you ever been to catch the fish? Jesus? ఎప్పుడైనా చేపలు పట్టక నువ్వు వెళ్ళావా అని అడుగుతుండొచ్చు. I know where to catch the fish because I'm very talented and skillful person. మరి నాకు తెలుసు చేపలు ఎట్లా పట్టాలి, ఎందుకంటే నాకు దానిలో చాలా నైపుణ్యం ఉందని చెప్తూ ఉండవచ్చు. Have you never catch the fish at any time? నువ్వు ఎప్పుడైనా మరి చేపలు పట్టున్నావా? Simon Peter, he didn't talk like that. కానీ సీమోను పేతురు ఆ రీతిగా యేసుతో మాట్లాడలేదు. Lord, I'm absolutely failure person, Lord. అయ్యా నేను పరిపూర్ణంగా విఫలమైపోయిన ఓడిపోయిన వ్యక్తినయ్యా. I toiled whole night. I couldn't catch nothing. అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేపను కూడా నేను పట్టుకోలేకపోయాను. But I love that words, nevertheless. అయినప్పటికీ, కానీ ఈ మాట నాకు చాలా ఇష్టము, అయినప్పటికీ. I am failed, nevertheless. నేను ఓడిపోయాను అయినప్పటికీ. Financially I'm very weak, but nevertheless. నిన్నటి వరకు నేను చాలా బలహీనలో ఉన్నాను అయినప్పటికీ. I'm carrying physical sickness, but nevertheless. మరి శరీర సంబంధమైన రోగాన్ని నేను కలిగి ఉన్నాను అయినప్పటికీ. My personal family situations are not good. I'm going through unfavorable circumstances, but nevertheless. మరి కుటుంబ పరంగా నేను చాలా మరి విపరీతమైన స్థితిగతిలో వెళ్తున్నాను అయినప్పటికీ. Nevertheless. అయినప్పటికీ. At your word. నీ మాట చొప్పున. Nevertheless, at your word. అయినప్పటికీ నీ మాట చొప్పున. I'm not here to believe what devil says. మరి ఇక్కడ అపవాది ఏం చెప్తుందో నమ్మటానికి ఇక్కడ లేని I'm not ప్రియులారా. here to what people says. మనుషులు ఏం చెప్తుందో నమ్మటానికి ఇక్కడ లేను I'm not నేను. here to what the society says. మరి లోకము సమాజం ఏం చెప్తుందో దాన్ని వినటానికి ఇక్కడ లేను. In spite of all my failures. మరి నాకున్న ఓటములు ఎన్ని ఉన్నప్పటికీ. In spite of all my circumstances, situations. నా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ. I don't want to stand on my circumstances. నేను ఆ యొక్క స్థితిగతుల మీద నిలబడి ఉంటాక లేను నేను. I want to stand on the word of God. నేను దేవుని యొక్క వాక్యం మీద నిలబడి ఉండేవాగా నేను పిలవబడ్డాను. Nevertheless, at your word. అయినప్పటికీ నీ మాట చొప్పున. Knowing that thine word can bring the blessings out of blessings. మరి దేవుని యొక్క నమ్ముచున్నానయ్యా నీ యొక్క మాట మరి ఆశీర్వాదం మీద ఆశీర్వాదం తీసుకొస్తుందని చెప్పి. When Simon Peter put his nest according to the words of Jesus Christ. మరి దేవుని మాట చొప్పున మరి అతడు తన వలను విరిసినప్పుడు he could see the net breaking blessings. అతడు మరి ఆ యొక్క వల పిగిలిపోయే ఆశీర్వాదం చూచాడు. Just this morning you may be going through the breakdown. మరి ప్రియ సంగమా మీరు మీ జీవితంలో మరి ఓడిపోయిన స్థితిలో ఉన్నారేమో. You may be going through so many breakdowns in your personal life. మీ జీవితంలో అనేకమైన ఓడ బద్దలైపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో. You may be going through the unspoken problems. మీరు మరి చెప్పుకోలేని భయంకరమైన బాధలు గుండా వెళ్తూ ఉన్నారేమో. And outwardly you may be laughing, but inside there may be sorrow. మరి బయటికి మీరు నవ్వుతూ ఉండొచ్చు కానీ లోపల దుఃఖపడుతూ మరి మూలుగుతూ ఉన్నారేమో. God can understand all your tears. మరి దేవునికి మీ కన్నీరంతా కూడా ఆయన ఎరిగిన దేవుడు. This is the time to make up our mind to let our heart go deeper and deeper in the word of God. మరి ఈ యొక్క సమయం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో మన యొక్క హృదయాన్ని లోతుగా నడిపించే సమయం ప్రియులారా. Now we are not need of fish, మనకి చేపలు అక్కర్లేదు ఇప్పుడు, but we are need of blessings. కానీ మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు అవసరం ప్రియులారా. When we obey the voice of God, ఎప్పుడు దేవుని యొక్క స్వరానికి మనం లోబడతామో Lord will open the windows of heaven and pour it his blessings upon you. దేవుడు ఆకాశ వాకిలి విప్పి పట్టజాలం విస్తారమని దీవెనాశీర్వాదాలను కుమ్మరించే దేవుడిగానే ఉంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The word of the Lord is real. దేవుని యొక్క వాక్యము నిజమైంది ప్రియులారా. The word of the Lord is real. దేవుని యొక్క వాక్యం నిజమైంది. Hallelujah. హల్లెలూయా. The blessings of God will make you rich. యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యం కలుగజేస్తుంది ప్రియులారా. The Bible says. వాక్యం సెలవిస్తా ఉంది. Not because of our work. మన యొక్క మరి సామర్థ్యాన్ని శక్తిని బట్టి కాదు. Not according to our job or work. మనకున్న మరి వృత్తిని బట్టి కాదు ప్రియులారా. Lord is ready to bless you and bless me according to his word. మరి నిన్ను నన్ను దేవుడు ఆయన మాట చొప్పున దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. Blessings of God will make you rich. యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యం కలుగజేస్తుంది ప్రియులారా. The Lord who gave the net breaking blessings in the life of Simon Peter. మరి సీమోను జీవితంలో ఏ దేవుడైతే మరి ఆ యొక్క మరి వల పిగిలిపోయే ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. Same God is alive this morning. అదే దేవుడు ఈ ఉదయం కూడా సజీవుడిగా ఉంటున్నాడు. Because we are not serving the dead God. మనం మృతుడైన దేవుని ఆరాధించడం లేదు. Our God is not dead.
మన యొక్క దేవుడు మృతుడు కాదు He is ప్రియులారా. alive this morning. ఆయన ఈ ఉదయకాలం He సజీవుడిగా is ఉన్నాడు. alive. I am saying he is ఆయన alive. ఈ ఉదయకాలం సజీవుడిగా ఉన్నాడు. Are you alive? మీరు సజీవంగా ఉన్నారా? హల్లెలూయా. He is alive. ఆయన సజీవుడు. And he lives forevermore. ఆయన సదాకాలం జీవించేవాడిగా ఉంటున్నాడు. What a blessed God. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ప్రియులారా. We cannot measure the blessings according to size of the cloud. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి కనపడే ఆ యొక్క మేఘం యొక్క విస్తీర్ణం బట్టి మనం అంచనా వేయకూడదు. Size of the cloud, it may be looking very small and small and small. మరి ఆ యొక్క మేఘము కనపడటానికి చాలా చిన్నగా కనపడుతూ ఉండవచ్చు. Blessed may the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. God has blessed the small cloud to pour the wonderful rain. మరి దేవుడి యొక్క చిన్న మేఘాన్ని వినియోగించుకొని విస్తారమైన వర్షాన్ని కురిపించాడు ప్రియులారా. That the hand of the man is the significance of the hand of the Lord. మరి యొక్క మరి మానవుని యొక్క హస్తమంతా మేఘం అని దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క హస్తానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. When the hand of the Lord comes upon us, our lives, ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం మన మీద దిగి వస్తుందో, Lord will change, Lord will turn all our situations into solutions. దేవుడు మీ ప్రతి స్థితిగతిని కూడాను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిగా ఉంటున్నాడు. 6 is a human number. 6 అనేది ఏంటంటే మానవుని యొక్క సంఖ్య. 7 is a God's number, divine number. మరి 7 అనేది ఏంటంటే దేవుని యొక్క సంఖ్య, దైవికమైన సంఖ్య. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And when Elisha said to his servant, go and see 7 times. మరి ఎప్పుడైతే ఏలియా తన సేవకుడికి ఇంకా 7 మార్లు చూడమని చెప్పాడో, Why he says 7 times? Why not 8 or 6 times? ఎందుకని 7 మార్లు చెప్పమన్నాడు? 6 కాదు, 8 గాని కాదు. Because 7 is a perfect divine number. ఎందుకంటే 7 అనేది ఏంటంటే పరిపూర్ణమైన దైవికమైన సంఖ్య కాబట్టి. 6 represents the human being. మరి 6 అనేది ఏంటంటే మానవునికి సూచిస్తోంది. As a human beings, we are all failed. మరి మానవులుగా మనం అందరం కూడా విఫలమైన స్థితిలో ఉన్నాం. You may be failed in certain areas. మరి మీరు కొన్ని ప్రాంతాల్లో ఓడిపోయిన స్థితిలో ఉన్నారేమో. Though you may be a skillful person, you may be educated. మీరు బాగా చదువుకొని మరి బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావచ్చు. But you may be failure person in many areas. కానీ మీరు చాలా విషయాల్లో ఓడిపోయిన స్థితిలో ఉండవచ్చు. In order to see success, కానీ మీ జీవితంలో మరి యొక్క విజయాన్ని చూడాలంటే we need to depends on 7 number. మీరు 7 అనే సంఖ్య మీద ఆధారపడిన వారుగా ఉండాలి. 7 represents God. 7 అనేది ఏంటంటే దేవునికి సూచనగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, rely upon God, he will sustain your ways. దేవుని యెహోవా మీద ఆధారపడు, యెహోవా యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ఆయన మీ మార్గాలను స్థిరపరుస్తాడని వాక్యంలో. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Don't try to trust yourself, your mind. మీ మీద కానీ లేకపోతే మీ మనస్సు మీద కానీ మీరు ఆధారపడేవారుగా ఉండకూడదు. Don't listen to anyone. What people says is not important. ఏ మనుషులు చెప్తారో అది అన్ని మనకు ప్రాముఖ్యం కాదు ప్రియులారా. But I did not count in the Bible. Someone says in Psalm 118 verse 8 is the center verse of the Bible. మరి ఎవరో నేను దాన్ని లెక్క పెట్టలేదు కానీ మరి కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ వచనం అనేది ఏంటంటే బైబిల్కి కేంద్ర వచనము. It's not a matter whether it is center verse or side verse, but the word is very important. మరి అది కేంద్ర వచనమా అది ప్రాముఖ్యం కాదు కానీ దేవుని యొక్క వాక్యం అనేది ప్రాముఖ్యము. You know what it says? అదేం చెప్తుందో తెలుసా? It's always better to, some other translation says refuge in God, but here it says trust in God rather than man, rather than princes. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే మరి మనుషులు ఎందుకు కాదని లేకపోతే మరి బోధకులు ఎందుకు కానీ విశ్వాసం ఉంచవద్దు అని కానీ దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచని రాయబడింది అక్కడ. It's always good thing to trust in God rather than man. మరి మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని రాయబడింది అక్కడ. It is always good thing to trust in God rather than princes. అలాగే మరి రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని రాయబడింది అక్కడ. No king is greater than Jesus. ఏ రాజు కూడా మన రాజైన యేసయ్య కంటే గొప్పవాడు కాదు. No minister is greater than Jesus. ఏ మంత్రి కూడా మన యేసయ్య కంటే గొప్ప మంత్రి కాదు. No MLA MP is greater than my Jesus. ఏ ఎమ్మెల్యే ఎంపీ కూడా మన యేసయ్య కంటే గొప్ప వ్యక్తి కాదు. He has supreme authority. ఆయనకే సర్వశక్తి సర్వాధికారం కలిగిన వాడు. He is God. ఆయన సర్వశక్తి గల దేవుడు. Everything has to submit unto God. సమస్త
సమస్తము కూడా ఆయనకు లోబడాల్సిందే ప్రియులారా. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. The Lord who gave net breaking blessing in the life of Simon Peter. మరి సీమోను పేతురు జీవితంలో ఏదైతే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు, Same God is going to release the net breaking blessings. అదే దేవుడు మరి వల పిగిలిపోయే ఆశీర్వాదాలు మీ జీవితంలో కూడా కనపరచాలనుకుంటున్నాడు. God knows what kind of blessings we are required. దేవునికి మనకి ఎటువంటి ఆశీర్వాదాలు కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు ప్రియులారా. Bible says. వాక్యం సెలవిస్తా ఉంది. Philippians chapter 4 verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం, My God shall supply all your needs according to riches his glory in Christ Jesus. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తానని రాయబడింది అక్కడ. No one is supreme. ఎవరు కూడా ఉన్నతమైన వ్యక్తి కాదు. No one is superior. ఎవరు కూడా మరి ఉన్నతమైన వ్యక్తులు కారు. No one has a power. ఎవరికి కూడా శక్తి లేదు. If any person is carrying the power, it may be limited power. ఎవరైనా ఒకవేళ శక్తిని వాళ్ళ మోసుకుని వెళ్తారంటే అది దానికి మితం ఉంది ప్రియులారా. But God has a supreme authority. కానీ మన దేవునికి అత్యధికమైన అధికారం ఉన్నది. Let me tell you the beautiful thing regarding US President Donald Trump. మరి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి గురించి ఒక ప్రత్యేక విషయం మీకు తెలియజేయనివ్వండి. I enjoyed his preaching really. ఆయన యొక్క బోధన నేను చాలా ఆనందించాను. When he won the election, you know what first statement what he gave? మరి అతడు మరి యుఎస్ ఎలక్షన్స్ గెలిచిన వెంటనే అతడు ఇచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, He said like this. ఆయన ఇదిగా చెప్పాడు. Someone came and said, you are really famous person. మరి ఎవరో వచ్చి నాకు చెప్పారు మీరు నిజంగా చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పి. Someone told to Donald Trump, you are famous person. ఎవరో వచ్చి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారంట మీరు చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పి. And you know he said, no, I am not famous person. ఆయన చెప్తా ఉన్నారు, కాదు నేను కాదు ఫేమస్ పర్సన్. Then who is famous person? మరి ఎవరు ఫేమస్ పర్సన్? He said Jesus Christ. ఆయన చెప్పారు జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫేమస్ పర్సన్. Jesus Christ is the famous person. యేసయ్యే ఫేమస్ పర్సన్ చెప్పారు. I don't want to take any chances. I don't want to argue, he said. మరి దాని విషయంలో నేను ఎంత మాత్రం కూడా నేను తర్కించదలుచుకోలేదని చెప్తా ఉన్నారు. Only Jesus Christ is a famous person. యేసయ్య మాత్రమే మరి అందరికీ ఫేమస్ పర్సన్ ప్రియులారా. Amen. Amen. One of the most powerful country is the United States of America. మరి ప్రపంచంలో ఒక బాగా మరి ప్రాముఖ్యత మరి ఆధిపత్యం కలిగిన దేశం ఏంటంటే యుఎస్ఏ ప్రియులారా. President of United States of America, he gave beautiful statement that Jesus Christ is famous person. మరి ఆ యొక్క దేశం యొక్క మరి ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్ ఇచ్చిన మాట ఏంటంటే యేసయ్యే అందరికంటే ఫేమస్ పర్సన్ అని చెప్పి. No one like Jesus. యేసయ్య లాగా ఎవరు లేరు. No one loves like Jesus. ఎవరు కూడా యేసయ్యలాగా ప్రేమించలేరు. No one cares like Jesus. ఎవరు కూడా యేసయ్యలా కనికరం No one heals like Jesus. యేసయ్యలాగా ఎవరు No స్వస్థపరచలేరు. one bless like Jesus. ఎవరు కూడా యేసయ్యలాగా Jesus name above all names. మరి అన్ని నామముల కంటే యేసు నామమే ఉన్నతమైన నామం. Every knee shall ప్రతి bow. మోకాలు కూడా Every tongue ఒప్పుకుంటుంది. must confess. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. He is Lord. యేసయ్యే He is దేవుడు Lord. చెప్పి, ఆయనే దేవుడు Jesus చెప్పి, Christ is Lord of all. యేసయ్యే అందరికీ దేవుడు అని చెప్పి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. May the good God bless this message. మరి మన మంచి దేవుడి సందేశాన్ని మన వెనుకలో దీవించును గాక. Let's pray.